కేసీ వేణుగోపాల్తో కాంగ్రెస్ నేతలు ఈ రోజు రాత్రి భేటీ కానున్నారు. వేణుగోపాల్తో భేటీ కానున్న ఎవరంటే సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, భట్టి. కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్తో రాత్రి భేటీ కానున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్తో రాత్రి భేటీ కానున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. వేణుగోపాల్తో భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, భట్టి చేరనున్నారు. దీనిపైన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్, రాత్రి 8 గంటలకు కూడా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా భేటీగా, ముఖ్యంగా అయితే మంత్రివర్గ విస్తరణ, ఇటీవల జీవనరెడ్డికి సంబంధించిన అంశంపై కూడా ఈ విషయంలో కూడా చర్చించడం. ముఖ్యంగా అయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా పార్టీలో చేరుతుంది. జీవన్ రెడ్డి కూడా మనస్తాపానికి గురయ్యారు. ఈ విధంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కూడా సిద్ధమయ్యారు. ఆ నేపథ్యంలో కూడా అయితే మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇట్లా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో కూడా ఏఐసీసీ అనుమతి తీసుకుని, అలాగే పార్టీకి సంబంధించిన అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు. తప్పకుండా ఆ నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో చర్చించిన తర్వాత ఇక్కడ చేరాలని చెప్పేసి కూడా ఏఐసీసీ కూడా భావించారు. ఆ నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా కీలక సమావేశం కూడా నిలిచిన్నారు. అలాగే కార్పొరేషన్ పదవులకు సంబంధించి ఇటు ముఖ్యమంత్రికి ఇటు మంత్రులకు గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందే కూడా ఏదైతే ప్రకటించారు 30 మంది కార్పొరేషన్లకు సంబంధించి కూడా మంత్రులు కొద్దిగా అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే తమ శాఖల్లో తమకు తెలియకుండా వేరే వారికి సంబంధించినటువంటి వారిని కూడా కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా వాటిని కూడా కొద్దిగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా ఇటు మంత్రులు కూడా ఏఐసీసీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఈ రోజు దీప్దాస్ మున్షి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరో ప్రకటించబోయే కార్పొరేషన్ లో కూడా అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ కార్యకర్తలకు, నేతలకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా భావించిన. ఆ నేపథ్యంలో కూడా ఈ రోజు సాయంత్రం 8 గంటలకు కూడా ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, అలాగే శ్రీధర్ బాబు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.